హైదరాబాద్లో చాలామంది ఐటీ ఎంప్లాయీస్ అపార్ట్మెంట్ పర్చేస్ చేసేటప్పుడు వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఇవాళ ఆఫీస్ దగ్గర ఉన్న లొకేషన్లో అపార్ట్మెంట్ని కొనుక్కుంటున్నారు. ఇమాజిన్ దిస్, మీ ఆఫీస్ హైటెక్ సిటీలో ఉంది, 15 minutes అవేలో మీరు ఆ ఫ్లాట్ని కొనుక్కుంటున్నారు. కానీ 5 years తర్వాత మెట్రో ఎక్స్పాన్షన్ వేరే సైడ్ వెళ్ళింది, ఐటీ పార్క్స్ వేరే కారిడార్లోకి వచ్చాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది, కమర్షియల్ యాక్టివిటీ వేరే ఏరియాలో పెరిగింది. ప్రాపర్టీ అప్రిషియేషన్ ఎక్కడ జరిగిందో తెలుసా? మీ ఆఫీస్ దగ్గర కాదు, గ్రోత్ కారిడార్లో జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇదే రీజన్ వల్ల నార్సింగి, తెల్లాపూర్, కోకాపేట్లో ఎర్లీ బయర్స్ మ్యాసివ్ గెయిన్స్ని చూశారు. అప్పుడు చాలామంది అక్కడ ఎందుకు కొనాలని అడిగారు. రోడ్స్ కంప్లీట్ కాలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ అవుతుంది, కానీ వాళ్ళకు ఒక విజన్ ఉంది. ఆఫీస్ లొకేషన్ని కాదు, ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫాలో అయ్యారు. టుడే కూడా సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. మెట్రో ఎక్స్పాన్షన్, రోడ్ కనెక్టివిటీ, కమర్షియల్ యాక్టివిటీ, ఓఆర్ఆర్ కనెక్టివిటీ, ఆర్ఆర్ఆర్ కనెక్టివిటీ, ఇవన్నీ ఫ్యూచర్ డిమాండ్ని క్రియేట్ చేస్తాయి. రియల్ ఎస్టేట్లో బిగ్గెస్ట్ వెల్త్ ఆఫీస్ పక్కన ఉండటం వల్ల రాదు, గ్రోత్ని ముందుగా ఐడెంటిఫై చేయడం వల్ల వస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి.